భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కాదు, దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది, విషం తప్ప ఏమీ నింపే తెలివిలేని బీజేపీ. మీరు ఆలోచన చేయండి. గమ్మత్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అలా మాటలు వింటే. బండి సంజయ్ అంటే ఆయన మాట్లాడుతాడు, ఆయన ఏం మాట్లాడుతాడు అర్థం కాదు. అప్పుడప్పుడు కిషన్ రెడ్డి అన్న మాట్లాడతాడు. 5 ఏళ్ళు కేంద్ర మంత్రి ఉండి మా సీనియర్ నాకు తెలుసు. 5 ఏళ్ళు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడు. ఏం చేసినవా కిషన్ రెడ్డి గారు అంటే, కరోనాలో కుర్కురే ప్యాకెట్లు వంచిండు, సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో లిఫ్ట్లు ఓపెన్ చేసిండు, నిన్నగాక మొన్న గుడిమల్కాపూర్లో సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తుండు కిషన్ రెడ్డి. ఆఖరికి మా పద్మారావు గారు చెప్తుండే నిన్న, మహేంద్ర హిల్స్ లాడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే రేకుల షెడ్ మాత్రం వేయించిండట ఒకటి కిషన్ రెడ్డి గారు. ఒక గిది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన పని. హైదరాబాద్ లో వరదలు వస్తే రూపాయి సాయం వచ్చిందా? మా నాగోల్లో అయ్యప్ప నగర్కు తీసుకుపోయిండు సుధీర్ రెడ్డి అన్న. ₹1 సాయం చేసిందా కేంద్ర ప్రభుత్వం? ఎందుకు వేయాలని బీజేపీకి ఓటు? ఒక్కొక్క జిల్లాకు కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ పెడితే 33 జిల్లాల్లో ఒక్క మెడికల్ కాలేజ్ నువ్వు ఇయ్యనందుకు అన్న ఓటు ఎందుకు వేయాలి నీకు? ఏ కారణం చేత వేయాలి ఓటు బీజేపీకి? ఒక్క పని చేసినావా నువ్వు తెలంగాణకు? 5 మండలాలు గుంజుకపోయినందుక ఖమ్మంలో ఎందుకు వేయాలి ఓటు? ఒక పని చెప్పు, నువ్వు ఏం చేసినావో చెప్పు. మల్కాజ్గిరికి ఏం చేసినావు, తెలంగాణకి ఏం చేసినావు, ఇక్కడ ఉండే దళితులకు ఏం చేసినావు, గిరిజనులకు ఏం చేసినావు, బలహీన వర్గాలకు ఏం చేసినావు, ఎవరికి ఏం చేసినావో చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదు. మొన్నటిదాకా కాంగ్రెస్ దొంగ ప్రచారం చేసిండ్రు. ఏమన్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే కవితమ్మని అరెస్ట్ చేస్తలేరు అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసినారు. ఇలా నేను అడుగుతున్నా, ఇలా మరి కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు. మీరు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, ఇలా రాహుల్ గాంధీ చెప్తున్నాడు కేసు లేదు, మన్ను లేదు, రూపాయి రాలేదు, రూపాయి పోలేదు, అలా ఏమి లేదు కేసులా, అయినా కూడా పట్టుకున్నారు అని చెప్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ని. మరి అది కవితమ్మకు వర్తించదా? అదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనేమో అది అన్యాయమట, అదే కేసులో కవితమ్మ అరెస్ట్ అయితే మాత్రం అది న్యాయమట. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి నీతి? ఆలోచించండి. ఇలా మోడీ గారి ప్రవర్తన ఎట్లుంది? అయితే నా జేబులు ఉండాలి లేదా జైళ్ళు ఉండాలి, అయితే నా జేబులు ఉండాలి లేదంటే జైళ్ళు ఉండాలి.